ఓం నమో నారాయణాయ. సైకో హస్బెండ్స్ అంటే సైకో అని, శాడిస్ట్ అని ఎవరినంటారో తెలుసా? ఫస్ట్ అది తెలుసుకుందాం. ఎవరినైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళు బాధపడుతున్నారని తెలిసి కూడా వాళ్ళు బాధపడరు. వాళ్ళు బాధపెడతారు ఇతరులని మాటల ద్వారా, మాటల తూటాల ద్వారా బాధపెడతారు. బాధ పెట్టితే వాళ్ళు ఏడుస్తుంటారు గదా! అప్పుడు ఎదుటి వ్యక్తి ఇప్పుడు భర్త భార్యని మాటల తూటాలతోని బాధపెట్టిండనుకుందాం. అనుకున్నప్పుడు భార్య ఏడుస్తున్నప్పుడు భర్తకి ఆ ఏడుపు చూసి మళ్ళీ మనసు కరగాలనమాట. అయ్యో! కోపంలో ఏదో అనేసినా, అనవసరంగా అన్ననే ఏడుస్తుంది అన్నప్పుడు ఈయన మనసులో కదలికలనేవి రావాలి. అయ్యో! పాపం అని జాలి కలగాలి, దయ కలగాలి. అవన్నీ ఏవి కలగకుండా అసలకి ఒక రాయిలాగా కఠినంగా ఉండి మళ్ళీ ఒక వితిన్ ఒక 1 డేలోనో ఒక్కొక్కసారి మార్నింగ్ తిట్టి మళ్ళీ ఈవినింగే తిడతారనమాట. ఈవినింగే మళ్ళీ రేపు ప్రతిరోజు కూడా తిట్ల వర్షం కురిపించే సైకో లాంటి హస్బెండ్స్ ఉంటారనమాట. ఈరోజైతే మనం హస్బెండ్స్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి హస్బెండ్స్ గురించే హస్బెండ్ అని అంటా. అయితే ముఖ్యంగా వీళ్ళకు వాళ్ళని షాడిస్టులు అంటారు. ముఖ్యంగా సైకో అని వాళ్ళనే అంటారు. అంటే భార్య బాధపడుతుందని తెలిసి కూడా వీళ్ళు బాధపడరు. అంటే ఆమె ఏమైనా తప్పు చేసే వీళ్ళు తిట్టిండ్రా అంటే ఏ తప్పు లేకుండానే తిడుతుంటారనమాట. వీళ్ళు ఇలాంటి